This series not made for kids. Below 18 do not watch this series. Edited by me. Choose Vele Pio Kund Mawa. Like and subscribe. Cello enjoy it. రోజు నాకు దెంగులు తప్పరా ఈ డొక్కు బండి ఒకటి వేసుకొచ్చాను తొందరగా డెలివరీ చేద్దామంటే బా ఏడబ్బాయి డెలివరీ బాయా ఈ నా యాళ్ళకి ఏం పని ఉండదు రారా తొందరగా రారా ఫోన్ చేసి చెప్పా అప్పుడు వచ్చాడు మేడం మేడం ఏమనుకోబాకండి మేడం లేట్ అయిపోయింది మేడం మేడం ఈ రోజు నా బండి రిపేర్ అయిపోయింది మేడం ఏ రోజు బండి వేసుకొచ్చాను మేడం బండి కూడా బాగాలేదు మేడం మేడం ఏమనుకోకుండా ఆర్డర్ తీసుకోండి మేడం రిటర్న్ ఇవ్వకండి మేడం మళ్ళీ నా ఉద్యోగం పోద్ది మేడం కాదురా నువ్వు డెలివరీ బాయే కదా నువ్వు ఒక మంచి బండి కొనుక్కోవచ్చు కదా వాళ్ళు నా మాట గంట అయింది ఆర్డర్ పెట్టినేనా ఆకలికి తట్టుకోలేక నా మాట అన్నంలో నీళ్ళు పోసుకుని రా చదువుకోడా నీ దెబ్బకే మేడం సారీ మేడం ఏమనుకోబాకండి మేడం ఇంకోసారి ఇది రిపీట్ చేయండి మేడం ఒరే నువ్వు రిపీట్ చేసేదానికి నీకు ఉద్యోగం ఉంటే కదంట్రా తీసిపోయేలాగా చేస్తా చూడు నాకు ఈరోజు ఆకలితో మాడిచ్చావు కాబట్టి నీ ఉద్యోగం ఉండదు నా మాట ఉండదు నీ స్థాయి ఎంత నీ బతుకేంతరా నువ్వా ఎంతలో ఉండాలి అంతలో ఉండాలి నా కొడక నువ్వు పో మర్యాదకి నుంచే లోఫర్ నా యాల బా నిద్రలేసి ఎవరు మొహం చూసాను రా నాయన ఈరోజు స్కూల్ గుళ్ళు లేట్ అయిపోయిందిరా సార్లో పిల్లకాయలు అందరూ ఎగతాలు తెంగతారు నన్ను ఈడు చూడు ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడైంది బడి వేరే అసలు ఏమన్నా సెన్స్ ఉందంటారు నీకా టైం ఎంతరా ఇప్పుడు పిల్లకాయలు అందరూ అన్నానికి వెళ్ళి ఉన్నారు 12-1 గంట అవుతుంది టైం ఇప్పుడు అంటారా స్కూల్కి వచ్చేదా అసలు ఏమన్నా బాధ్యత ఉంది అంటారు నీకు సార్ ఇలాగ ఎప్పుడు నేను ఇంక చేయను సార్ ఇంక కరెక్ట్గా వచ్చేస్తాను సార్ స్కూల్కి సార్ నన్ను నమ్మండి సార్ ఒక్కసారి నన్ను నమ్మండి సార్ ఒక్కసారి నన్ను స్కూల్లోకి రానియండి సార్ ఒరే నీలాంటి వాళ్ళు నీ స్కూల్లో ఉండిస్తే మిగతా స్టూడెంట్లు కూడా చెడిపోతారా నిన్ను ఇప్పుడే ఖండించి తరిమేయాలరా నిన్న నీ వల్ల 4-5 స్టూడెంట్స్ కూడా ఉన్నే 4 ఎగదెంగ తట్టున్నారా నీ సైల్ చూసా నైనా నువ్వు దెంగి ఇంకా టీసీ ఇచ్చేస్తావు నీకు అడిగి వస్తా బడికి దొంగ తిండికి తిప్ప బడికి దొంగ తిండికి తిప్ప చూడు తలకి ఎట్టు ఉంచుకోపోతున్నాడు బడి కరెక్ట్గా వచ్చి దిలీజిడికి పనికి మారిన వాటికి మళ్ళీ ఏదో నా కొడుకోడు బడి ఎగదెంగి ఓడి వల్ల మనం కూడా చెడిపోతాం ఏంది దేవుడా నాకు ఇట్లాంటి బతికిచ్చావా ఇట్లా బతికిచ్చే బదులు చంపించు కదా ఏమో ఏమో మెరుపులు పడిపోయాడు మీద నాయన వెళ్ళిగా ఏమో అయిపోయింది నాకు తలక తిరిగేస్తున్నాం వెళ్ళి కూర్చేస్తున్నాం కింద లేచిపోతుంది నాయన తొందరగా వెళ్ళిపోవాలి నుంచో ఏమో తొందరగా డాక్టర్ గారు చూపించుకోకపోయి కాలు కూడా నలిగింది ఎవరు నాయన ఏడా ఇందాక రక్తం ఇచ్చింది ఎవరు నాయన ఎవరు రిపోర్ట్స్ నాయనా నీయేనా నాయనా రిపోర్ట్లా హోరే అభయ్యా అయ్యే రిపోర్ట్లు రయ్యా నీ రిపోర్ట్లు చూస్తుంటే ఒక రెట్ట ఒక వట పడిపోయిందిరా నాక ఏందా జబ్బు మాకే అంత తెలవడం లేదే 20 సంవత్సరాల నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఇట్లాంటి జబ్బు నేను ఎప్పుడు చూడలేదే అసలు ఏం జరిగింది సార్ నేను వర్షం వస్తున్నాను సార్ ఆ వర్షంలో నడుచుకుంటూ వస్తున్నాను సార్ నేను సడన్ గా నా మీద మెరుపు పడిపోయింది సార్ అప్పటాంచి వాటిని అయిపోయింది సార్ నాకు ఏంది మెరుపు నీ మీద పడిపోయిందా మెరుపు నీ మీద పడినా కానీ బతికే ఉన్నాను ఇంకా ఓరే నాయన నువ్వు మనిషివి కాదురా నాయన మనం మృగనివిరా సరే నీకు వచ్చిన జబ్బు ఏంటంటే పేరు లేదు దానికి పేరు ఇంకా పెట్టలేదు అని చెప్తాను నువ్వు ఏం లే మా కన్నా కొంచెం స్పీడ్గా ఉంటావు మనిషివి నువ్వు కానీ తలుచుకుంటే మా కంటికి కనపడకుండా వెళ్ళిపోతావు అట్లాంటిది ఇంకోటి ఏంటంటే నీకు ఇంకా చాలా ఉండే అది కూడా నాకు తెలియదు ఇంకా బాగా డీప్ గా బ్లడ్ టెస్ట్ చేస్తే కానీ నాకు అర్థం కాదు ఇంకా నీకేం తేడాలు కనిపిస్తున్నాయి చెప్పు సార్ ఆ రోజు నా మీద మెరిపోయిన రోజు నుంచి నా తల తిరగడం కానీ నా బాడీ కొంచెం షేప్ అవుట్ కొట్టేసింది సార్ బెలకాయ మాత్రం ఎప్పుడు లేసే ఉంటుంది సార్ అదే సార్ కొంచెం డ్యామేజ్గా ఉంటుంది నా ముందు ఎవడైనా వచ్చినా కానీ వాడు తట్టేయాలనిపిస్తుంది సార్ అట్టేనా మగోడైనా కానీ ఆడమనిషి అయినా కానీ తట్టేయాలనిపిస్తుంది సార్ అట్లాంటి టెంప్ట్ వచ్చేస్తుంది నాకు ఊరి నాయన భలే సమస్య ఇదే నీ కాడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి నేను కూడా నాయన నన్ను కానీ తట్టి ఒకసారి నేను డాక్టర్ నాయన సరే బెలకాయ కూడా ఆన్లో ఉంటుంది 24 గంటల ఓరే నాయన ఇదేం జబ్బు ఇదే సరేలే నేను పెద్ద డాక్టర్లు కనుక్కొని ఈ జబ్బుకి ఏమన్నా ఏదన్నా ఉంటుందేమో మెడిసిన్ నాకు అనుకుంటా అయినా ఇది జబ్బు కాదులేరా భయ్యా ఇది ఒక వారంలాగా నువ్వు అనుకోవాలి దీన్ని నువ్వు ప్రజలను కాపాడొచ్చు నువ్వు అట్ట నువ్వు ఫ్లాష్ మ్యాన్ పెట్టుకుంటా పేరు బోలే ఉంటుంది ఫ్లాష్ వెళ్ళినట్టు వెళ్ళొచ్చు నువ్వు అట్ట నువ్వు సరేనా మర్యాదగా డబ్బు అంతా బయటికి లేకుంటే నీ కుతుకులో పొడి చేస్తా మర్యాదగా డబ్బు అంతా బయటికి కాపాడండి నా కాడ ఎవరు నా బట్ట నాకు డబ్బులు లేవురా కాపాడండి ఎవరైనా కాపాడండి ఒరే ముఠాల్లో ఎలా కాపాడరా
ఏమన్నా నువ్వా ముఠాలనాయా నువ్వు నన్ను నేనేం చేశాను మీ నిన్న ఆ ఎమ్మ కదరా ముఠాలనాయాలనిందా నేనంటారా ముఠాలనాయాలా మరి అది అక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే కుతుకులో పడి చేస్తాను నేను కూడా నీదా ఉరి ఏంద్రిదా ఉరి ఉరిల్డో ఏం చేశాడు నిన్నోడా ఉరి ఏం చేశాడు తెల్లంగా మరకలు పడిపోయి ఏంద్రా దమ్ముంటే నా ముందుకు రా నీది ఆంధ్ర మధ్యలో వద్దురా తడపకరా నీదేంది మీ మధ్యలో నా పాటి నీ గుమ్మగా పోతున్నా నా టైం పని నీకు ముఠాలనాయాలంటావా సహాయంగా ఉంటే ఎవరు అడుగు సహాయంగా ఉంటే మర్యాదగా బీలు నా కొడుకు అంటావేంది సారీ అండి నన్ను ఏం చేయబాకండి నన్ను వదిలేయండి వదిలేదా ఊరి నాయన ఏమైంది నాక నేనేంది ఆడవాళ్ళని కాకుండా మగవాళ్ళని కూడా తట్టేస్తున్నాను ఊరే నాయన ఏదో అయిపోయింది నాక తొందరగా డాక్టర్ కాడికి పోవాలరా నాయన అమ్మ ఇట్టుగానుంటే దేశంలో జనాలు ఏమైపోతారా ఈ ఎమ్మి ఇట్టేమి ఇట్టు వస్తుందా ఊరి డాక్టర్ గారు ఏంది డాక్టర్ గారు నా జబ్బుకి ఇంకా ముందు కనిపెట్టలేదు డాక్టర్ గారు మీరు తొందరగా కనిపెట్టకపోతే చాలా మంది బలైపోయి తట్టున్నారు డాక్టర్ గారు నా దెబ్బకి ఎవరైనా తట్టేస్తున్నాను డాక్టర్ గారు ఏంది డాక్టర్ గారు ఇది 24 hours ఆన్లో ఉంటుంది సార్ కింద ఏంద్రా నీ బాధ ఏంది నాకు అర్థం కావట్లేదా అది ఒక వరం లాగా భావించరా అంటుంటే అది బాగలేదు ఇది బాగలేదు అంటూ ఏంది తట్టి తెగడం అంటున్నావు ఏంది ఎట్ట తడుతున్నావు నువ్వు అసలు నాకు అర్థం కాలేదు నన్ను తట్టు చెప్పి తట్టు ఏం తడతావు నువ్వు అసలు అంత పోటీ కాదు నువ్వా ఎంతమంది తడతావు నువ్వు చెప్తే అర్థం చేసుకోవాలా తొందరగా ముందు కనిపెట్టు లేకుంటే రోజుకి ఒకసారి తడతానా మనిషి అబ్బా ప్రతిసారి లేట్ చేస్తూనే ఉంటారు ఆయన ఎవరొకరా కొత్తోడు కూడా లేట్ చేస్తున్నాడు ఈడొచ్చాడు మళ్ళీ పాతోడా ఎవరో పైకి వస్తున్నావు మళ్ళీ నేను ఉద్యోగులు ఎవరు చేర్చుకున్నారా ఉద్యోగులు ఎవరు చేరలా ఏమన్నా స్థాయి గురించి మాట్లాడలేవు నువ్వు ఆ రోజు ఏంది స్థాయికి ఏంది నీది ఒరే కుంటాడు మళ్ళీ వచ్చాడు రే కుంటాడమ్మా కుంటాడు మళ్ళీ వచ్చాడు కుంటాడు నీకోసమే వచ్చా అందరు లెక్కలు తీర్దామని వచ్చా అందరు లెక్కలు తీర్చే పోతా ఏమనుకుంటున్నారా నన్ను పవర్స్ వచ్చి ఇంతకు ముందులా లేవు మామూలుగా లేను ఫ్లాష్ మ్యాన్ ఇక్కడ పేరు కూడా మార్చేసా ఊరిడమ్మని పడవా ఆడేమో మంటలు ఎరుపాని నేను పోతే పాలేను ఎవరైనా సూపర్ మ్యాన్లు ఉంటే కాపాడి దానికి వస్తే భలే ఉండి బాబిందా ఉరి ఈడేవుడు కొత్త కాస్ట్యూమ్ వేసుకోనాడా ఉండే వస్తున్నా జడ్జినాక ఏమరా ఉరి లోపల ఏమన్నా జనాలు ఉన్నారా ఆడోళ్ళు ఎక్కువ ఉన్నారా మగోళ్ళు ఎక్కువ ఉన్నారా ఉరి ఆడోళ్ళు ముసలోళ్ళు అందరూ ఉన్నారా ఉరి నువ్వు కాపాడరా పోయా సూపర్ మ్యాన్ లాగా ఉన్నావు నువ్వా ఫ్లాష్ మ్యాన్ పేరు ఎప్పుడు వస్తుంది ఒరి నలక దింగేస్తున్నాడు పైన కాల్చేసాడు అబ్బా మంటల నమ్మ తప్పించుకొని రాబలే నేనా చిన్న మంటలయ్యా ఏం చేశారు వీళ్ళందరినీ ముసలిదాన్ని కూడా వదలలేదు కదా రీ ఏం చేశారు నా మొహాన్ ఏంద్ర తెల్లంగా పడిందా వాసన వస్తుందా ఏం చేశారా ఏం చేసారా ఎట్టో దట్టిపా దింగాను రా ఏం చేశారు కింద దిగుతున్నావా ఫ్లాష్ మ్యాన్ ఇక్కడ కథ మారింది ఈ నగరానికి ఏమైంది ఎక్కడ పడితే అక్కడ జనాలు గుట్లగా పడిపోయి రేప్కి గురవుతున్నారు ఆడ మగ తేడా లేకుండా ముస్లింగా తేడా లేకుండా మరీ దారుణంగా రేప్ చేసేస్తున్నారు దీనంతటికీ కారణం ఫ్లాష్ మ్యాన్ అని గట్టి నమ్మకాలున్నాయి అతని ఫుటేజ్లు కూడా చాలా దొరికాయి అతని పేరు చెప్పినందువలన నాకు కూడా చాలా డేంజర్ గా ఉంది నాకు కూడా ఎప్పుడు పడిపోద్దు తడి అర్థం కావట్లేదు తొందరగా అతను ఎక్కడైనా దొరికితే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి ఈ నగరంలో ఇలా జరగటం మొట్టమొదటిసారి. ఎంత భయంకరంగా కరోనా వచ్చినప్పుడు కూడా లేదు. ఇది ఫ్లాష్ మ్యాన్ పని. చికిరి 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 దీనేసాలు లెక్క ఎవనైనా తట్టేస్తాను. రోజు రోజుకి ఈ ఫ్లాష్ మ్యాన్ చేసే అరాచకాలు చూడలేకపోతున్నాం. ఖచ్చితంగా వీడికి తగిన శిక్ష విధించాల్సిందే. పీచే హూట్. గుడ్ మార్నింగ్ సార్. మీరేనా ఆ ఫ్లాష్ మ్యాన్ పట్టుకోవడానికి వచ్చింది? నీ ఒక్కడి వల్ల ఏమవుతుంది? పక్కనే కాదు మేమిద్దరమే. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి మీరు ఇలా ఉన్నారు? మీ వల్ల అవుతుందా? ఫ్లాష్ మ్యాన్ అంటే మీకు తెలుసా? తట్టేస్తాడు మిమ్మల్ని ఇద్దరిని. జాగ్రత్త. తక్కువ అంచనా ఏకండి మమ్మల్ని. స్పైడర్ మ్యాన్ ని, సూపర్ మ్యాన్ ని, బ్యాట్ మ్యాన్ ని మేము పట్టుకుని తెలుసా? వాళ్ళు తలేకరం అయిపోయి వాళ్ళు ఊరంతా తగలబెడుతుంటే వాళ్ళు ముగ్గురు పట్టుకుంది మేమే సీక్రెట్ ఏజెంట్స్. మీ తక్కువ అంచనా ఏకండి మీరు. అయితే తొందరగా వెళ్ళి ఆ ఫ్లాష్ మ్యాన్ ని పట్టుకోండి. సార్, ఆ ఫ్లాష్ మ్యాన్ మీ స్కూల్లోనే చదువుకున్నాడంట కదా, వాడి గురించి కొన్ని వివరాలు చెప్పగలరా మీరు? సార్,
మా స్కూల్లో చదువుకున్న పిల్లకాయలని ఊడు వదిలేస్తారు, పిల్లకాయలను కూడా వదిలేస్తారు, అందరం తట్టిపోయింది ఇంకా సార్. ఆఖరికి నన్ను కూడా తట్టేశాడు సార్. వాడు కాడ కొంచెం జాగ్రత్తగా ఉన్నాను సార్. సార్ నాకు మా ఊర్లో ఒక లవర్ ఉంది సార్. వాడు ఇక్కడ నన్ను తట్టింది కాకుండా మళ్ళీ మా ఊరికొచ్చి ఏం చేశాడంటే, ఒరే షట్టల్లోకి బానిరా, ఊర్లోకి వచ్చా అందరూ ఉంటారా, రే నా కొడుకు ఏడ గుడిచిపోతే ఇంకోట్రా. Very fast will about danger once in a conduda. Huh? Ban min puyaman with that footing it would have. Sharon or written or Mago in a Florida. ఓ దానికి అట్ట అట్ట. నేను నా లవరు మొన్న ఆదివారం పార్కు పోయాం. ఆడేం చేసేది తెలుసాడా? కానీ మ్యా తొందరగా ఎవరు ఇప్పుడేనా, ఇప్పుడే కానీ మ్యా. ఒరే నువ్వు ఉండరా, నీకు బస్ తొత్తరా, నాలుగు పక్కలు చూసుకొని జనాల్ని. ఒరే ఫ్లాష్ మ్యాన్ రా. ఓ మై గాడ్, ఓ మై గాడ్. అన్న ఫ్లాష్ మ్యాన్ అన్న మీ ఇద్దరు నీకు ఫ్యాన్స్ అన్న దూత నా గర్ల్ ఫ్రెండ్ అన్న చూడు, నా బాగుంది లేదా, కొంచెం చీవుడు ఉంటుందని ఎక్కువ. పర్లే బానే ఉంది, శివుడు గారితో కారింది రబ్బా, బానే ఉంది కానీ అమ్మాయి ఫిగరా. అన్నా మీ ఇద్దరు నీకు చిన్న పెద్ద ఫ్యాన్స్ కదన్నా. అన్నా నీ మీద ఇప్పుడు జరిగే కేసుల మీద మాకు బలి భయం వేస్తుందన్నా. నువ్వేమో చేసేస్తున్నావు అంటే, ఊరిని తట్టేస్తున్నావు అంట. మేము నమ్మలేదన్నా ఎన్ని, నువ్వెందుకు తడతావు మమ్మల్ని? ఒరే ఏం తేడా సౌండ్ వచ్చిందా అన్నా? అన్నా ఎక్కడ సౌండా? ఆ సౌండ్ గీండి నాకేం రాలేదు రే. ఓ ఒరే 30 ఇంకట్రా రే, మేమిద్దరం లవర్స్ రా నమ్మంట. ఏ మనుషులు నువ్వు? ఆ పచ్చువా నా కొడక, నిన్ను ఒకటి కాదురా నమ్మంట, సాగు తెంగరు నిన్న. ఎంత నువ్వు కొట్టేద్యా? మీరేం దిగులు పడబాకండి, వాడిని పడుతున్నా మీ ఇద్దరం వచ్చిల్లా. ఇంకేం దిగులు పడబల్లే. తల కింద గుడ్డేసుకుని పూనుకోండి, తడి గుడ్డేసుకుని పూనుకోండి. ఈ రోజు సాయంత్రం బట్టి పారేంగండి. అమ్మాయిలు మేము చెప్పినట్టు చేయండి. మీరు అటు ఇటు తిరుగుతానండి. ఆ ఫ్లాష్ మ్యాన్ కూడా వచ్చినప్పుడు టక్కును మేము పట్టేసుకుంటాం వాడిని. అలాగే నా వెనక పొదనక దాంకుంటాం మేము. సరే స్టార్ట్ చేయండి అయితే. సమ్మగా ఉంది. ఒరే ఏంద్ర మీరుపా? ఒరే ఏంద్ర కంటి కనపడలేదు నా కొడుకు కూడా. ఒరే అబ్యా భలే డేంజర్ నా కొడుకు రీడా, భలే జాగ్రత్తగా డీల్ చేయాలి రీడ్యా. బా జంగళూరు మంత్రం విన్యా. అమ్మాయిలు సారీ అమ్మాయిలు, మీకు నష్టపరిహారం ఇస్తాలే, తలాక్ 5,000 ఇస్తాలే నష్టపరిహారం. మీరు నష్టపరిహారం ఇవ్వలేదు సార్. ఆ ఫ్లాష్ మ్యాన్ నెంబర్ ఏంటి సార్? ఏం కొడుతున్నాడు సార్? జానీ సీన్స్ కూడా కొట్టాడు సార్. సమ్మగా ఉంది. ఒరే యాంద్రిద్యా డాన్స్ చేసిన చాలరా, నా సాయిల్ చూడండి రా. సార్ ఏమేమి సార్, ఏమి పోతే పడిపోండి సార్, ఏం చెప్పండి సార్. ఊరి నా కొడకలారా, వాడిని పట్టుకోరంటే వాడిని రెచ్చదేంగి వచ్చిపోతారు కదరా మీరా. ఏనా మట చేశారా మీరే? నా మట మిమ్మల్ని ఇద్దరిని పంపించింది నేనేం తెలిసిపోయింది వాడికి, అందుకే వచ్చిపోతే తట్టిపోతే నా కొడుకు కూడా. రే బా నట్టుకు నొప్పి తట్టుకోలేకపోతున్నాను రా రే. అబ్బా సార్ వాడిని బలంతో కాదు సార్, బుద్ధితో కొట్టాలని బాగా అలిసిచ్చా. మంచి ప్లాన్ ఒకటి వేసా. ఆ ప్లాన్ లో చిక్కుకోకపోతే అప్పుడు అడుగున్నాము సార్ వాడిని. వాడితో అంతా తేలుస్తాం సార్. చికిరి 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 దానందాలో లెక్క, నేను తిందాలో లెక్క. ఉరి సరే అని పెకరుందరా. ఇప్పుడు బడి పిందిరి తింటాడు నా చేతులనా. బేబీ 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 బా ఏమన్నా బొడ్లియా. బా రే బా ఈడోడు మధ్యలో. ఉరి మాయమైపోయా నా భ్రమది. నీ సాయిల్ అందం చూసి భయపెట్టా. ఏమనుకున్నావా? గుడ్ సార్ తట్టిపోతే అవుతున్నావు మాట నాతో పెట్టుకోబాక. ఊరిడమ్మని పడవా వెనక నుంచి చూస్తే అచ్చం అమ్మాయి లాగున్నా నువ్వా. నా మాట ఒక దాకా లేచిపోయింది కదవా, లేచిపోయింది కూడా కింద పడిపోయింది కదవా. అయినా ఏముందా, మనకేం కొత్త కాదు కదా, తట్టి తెంగేస్తాం అంతే. ఏందోడు ఊరు నా కొడుకోరు ఓడేంద్ర ఆయన అట్టున్నాడు, నమ్మ గండు నట్టున్నాడు. నా మర్చి కట్బంది నుంచి బాయిలు జారిపోయినారు వాడికి. ఒరి నన్ను ఎవరో గమనిస్తున్నట్టు అనిపిస్తుంది నాకా. ఫ్రెండ్స్ ఒక 2 గుంట నక్కలు మీకు ఏమైనా కనిపిస్తున్నాయా? లేదా కనిపించడం లేదా? అవి అలా బయటికి రావు, ఇప్పుడు వస్తాయి చూడండి. ఏందో నన్ను బట్టి దానికి వచ్చారంటీలు. పెద్ద పెద్దలో దెంగలైపోయాడా. ఏంద్ర ఈరోజు ఒకటి కూడా తగలేదా? ఒరే ఇదేంద్రిద్యా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. రే చిన్న కథ కదిరిద్యా. అయినా నేను రోజు బలి మితిమీరిపోతున్నా బ్యా. చేయకూడదు పనులు ఆ తొప్పురిద్యా. చా మానేస్తాను నుంచా.
వద్దురా ఈ పనులా ఈ ఒకసారి తట్టేద్దాం. ఒరే ఈడెవడు నన్ను దెంగవాడు లాగున్నాడా? నొప్పి తెంగుతుంది కదరా. ఎవరో గుర్తుపెట్టానన్నా. రా నీ కేసు ఒకసారి వేస్తే అంత నిప్పు పడుతుందా? మా 10 సార్లు దర్శనం మాకెంత నిప్పు ఉండాలరా? పిల్లోడువా ఒకసారి ఓర్చుకోలేకుండా పిల్లోడు ఒక తట్టుకోలేకపోతున్నాడు. ఏం కాదులే. నా కొడుకు 2 సార్లు కూడా తట్టావు కదరా.